సువర్ణకక్షాగ్రైవేయాన్ సువర్ణాంకుశభూషితాం జాంబూనదపరిష్కారాం ప్రభిన్నకరటాముఖాం అధిష్ఠితాం మహామాత్రైః సర్వశస్త్రసమన్వితాం సహస్రం ప్రదదౌ రాజా గజానాం వరవర్ణినాం రథానాం చ సహస్రం వై సువర్ణమణిచిత్రితం చతుర్యుజాం భానుమచ్చ పంచానాం ప్రదదౌ తదా సువర్ణపరివర్గాణాం వరచామరమాలినాం జాత్యశ్వానాం చ పంచాశత్సహస్రం ప్రదదౌ నృపః దాసీనామయుతం రాజా ప్రదదౌ వరభూషణం తతఃసహస్రం దాసానాం ప్రదదౌ వరధన్వినాం హైమాని శయ్యాసనభుభాజనాని ద్రవ్యాణి చాన్యాని చ గోధనాని పృథక్ పృథక్ చైవ దదౌ సకోటిం పాంచాలరాజः పరమప్రహృష్టः शिबिकानां शतं पूर्णं वाहां 500 नरान् एवमेतानि पाञ्चालकन्यार्थे प्रददौ धनं हरणं चापि पाञ्चाल्या ज्ञातिदेयं तु सौमकिः दृष्टद्युम्नो ययौ तत्र भगिनीं गृह्य भारतनानद्यमाने बहुवित्तूर्यशब्दैः सहस्रशः ఆ సమయాన ద్రుపదుడు కంఠాన బంగారు ఆభరణాలు బంగారు అంబారీ పీఠాలు ఉన్న 1000 ఏనుగులనిచ్చట. వారి శరీరం నుండి మదధారలు స్రవిస్తున్నాయిట. మావటి వాండ్రు వాటిని నడుపుతున్నారు. వారు అస్త్రశస్త్రాలలో ఆరితేరిన వారు. 4 ఏసి గుర్రాలు పూంచిన 1000 రథాలను ఇచ్చేశాడు. 500 ఉత్తమ జాతి గుర్రాలు ఇచ్చాడు. వాటి బంగారు ఆభరణాల కాంతులు అన్ని వైపులా ప్రసరించాయి. 10,000 దాసీజనాన్ని ఇచ్చాడు. 1000 మంది సమర్థులైన ధనుష్కులను ఇచ్చాడు. ధనుర్ధరులు బంగారు పాత్రలు పాన్పులు ఆసనాలు ఇచ్చాడు. విడివిడిగా కోటి సంఖ్యలో బోధనం కూడా పంపాడు. ద్రుపదుడు 100 పల్లకీలను 500 బోయీలను తన కుమార్తెకు కానుకగా ఇచ్చాడు. ఈ విధంగా పాంచాలరాజు ద్రౌపదికి సమస్త వస్తువులను ధనాన్ని అరణంగా ఇచ్చాడు. దుష్టజుమ్నుడు స్వయంగా ద్రౌపది చేయి పట్టుకుని రథం ఎక్కించాడు. అప్పుడు అక్కడ వేల కొలది మంగళవాద్యాలు మ్రోగాయి. శ్రుత్వా చాప్యాగతాన్ వీరాం ధృతరాష్ట్రో జనేశ్వరః ప్రతిగ్రహాయ పాండూనాం ప్రేషయామాస కౌరవాన్. ధృతరాష్ట్రుడు పాండవుల రాక విని వారికి ముందుకు పోయి స్వాగతం చెప్పడానికి కౌరవులను పంపించాడు. వికర్ణం చ మహేశ్వాసం చిత్రసేనం చ భారత ద్రోణం చ పరమేశ్వాసం గౌతమం కృపమేవ చ. ధానుష్కుడైన వికర్ణుని, చిత్రసేనుని, ధనుర్విద్యా విశారదుడు ద్రోణుని, గౌతమ వంశీయుడు కృపుని పంపించాడు. తైస్తైః పరివృతా వీరాః శోభమానా మహాబలాః నగరం హాస్తినపురం శనైః ప్రవివిశుస్తదా. పాండవానాగతాం శ్రుత్వా నాగరాస్తు కుతూహలాత్ మండయాం చక్రిరే తత్ర నగరం నాగసాహ్వయం. ముక్తపుష్పావకీర్ణం తజ్జలసిక్తం తు సర్వశః ధూపితం దివ్యధూపేన మండనైశ్చాపి సంవృతం. పతాకోచితమాల్యం చ పురమప్రతిమం బభౌ శంఖభేరీనిదానినాదైశ్చ నానావాదిత్ర నిస్వనైః. కౌతూహలేన నగరం దీప్యమానమివాభవత్. తత్ర తే పురుష వ్యాఘ్రాః శోక దుఃఖ వినాశనాః. తత ఉచ్చావచావాచస్పరుః ప్రియచికీర్ష్యుః. ఉదీరితా శృణ్వంస్తే పాండవా హృదయంగమాః. ఆ వీరులతో కలిసి మహాబలులు వీరులు అయిన పాండవులు మెల్లమెల్లగా హస్తినలో ప్రవేశించారు. పాండవుల రాక విని పౌరులు నగరాన్ని అన్ని వైపులా అలంకరించారు. పూలు చల్లారు, నీళ్లతో తడిపారు, దివ్య ధూపాలు వెలిగించారు. పుష్పహారాలతో, జెండాలతో, శంఖభైరీ నాదాలతో, నానా వాద్యాలతో మారుమ్రోగుతూ నగరం కుతూహలంతో దేదీప్యమానంగా ఉందండి. పాండవులు పురుషశ్రేష్ఠులు. ప్రజల శోకదుఖాలను నివారించేవారు. ప్రియం చేసే పౌరులు పలికిన హృదయంగమాలైన పలుకులు పాండవులు విన్నారు. అయం స పురుష వ్యాఘ్రః పునరాయాతి ధర్మవిత్ యోనస్వానివదాయాదాం ధర్మేణ పరిరక్షతి. ధర్మవేత్త యుధిష్ఠిరుడు తిరిగి వచ్చాడు. మనను తన కన్నబిడ్డల వలె ధర్మంగా పరిరక్షిస్తాడు. అద్య పాండుర్మహారాజ వనాదివ జనప్రియ ఆగత ప్రియమస్మాకం చికీర్షుర్నాత్ర సంశయ. జనం అనుకుంటున్నారు, నేడు జనప్రియుడైన పాండు మహారాజు మనకు ప్రియం చేయాలని వనం నుంచి తిరిగి వచ్చాడన్నది సత్యం. పాండురాజును గుర్తు తెచ్చుకున్నారు.
కిన్నునాద్య కృతం తాత సర్వేషాం న పరం ప్రియం యన్న కుంతీ సుధా వీరాగ నగరం పునరాగత. కుంతీపుత్రులు పాండవులు నగర ప్రవేశం చేస్తే మనకు ఏ శుభం సిద్ధింపదు. యది దత్తం యది హుతం విద్యతే యది నస్తపః తేన తిష్టంతు నగరే పాండవాః శరదాం శతం. మనం పూర్వం దానం హోమం తపస్సు చేసి ఉంటే పాండవులు మన నగరంలో సంవత్సరాల కొద్దీ ఇక్కడే ఉంటారు. తదస్తే ధృతరాష్ట్రస్య భీష్మశ్చ మహాత్మనః అన్యేషాం చ తదర్హాణాం చక్రు పాదాభివందనం. ఇంతలో పాండవులు ధృతరాష్ట్ర భీష్మ ద్రోణాదులకు పాదాభివందనం చేశారు. కృత్వా తు కుశల ప్రశ్నం సర్వేణ నగరేణ చ న్యభిషం తాదవేష్మాని ధృతరాష్ట్రస్య శాసనాత్. నగరవాసులందరినీ కుశలమడిగి ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులు తమ తమ భవనాల్లోకి ప్రవేశించారు. దుర్యోధనస్య మహిషి కాశీరాజసుతా తదా ధృతరాష్ట్రస్య పుత్రాణాం వధూభిః సహితా తదా పాంచాలీం ప్రతిచక్రాహ ద్రౌపదీం శ్రీమివాపరాం పూజయామాస పూజార్హాం శచీదేవీమివాగతాం. వవందే తత్ర గాంధారీం మాధవీ కృష్ణయా సహ ఆశిషశ్చ ప్రయుక్త్వా తు పాంచాలీం పరిషస్వజే. పరిష్వజ్య చ గాంధారీ కృష్ణాం కమలలోచనాం పుత్రాణాం మమ పాంచాలీనుచ్చురేవేత్య మన్యత. సా చించ విదురం ప్రాహయుక్తిథ సుబలాత్మజా. దుర్యోధనుని రాణి తోడికోడలతో కలిసి ఎదురేగి రెండవ లక్ష్మివలే ఉన్న ద్రౌపదికి స్వాగతం పలికి శచీదేవి అడుగు పెట్టినట్లు తోచింది. కుంతి ద్రౌపది గాంధారికి నమస్కరించారు. గాంధారి ఆశీర్వదించి ద్రౌపదిని కౌగులించుకుంది. ఈ పాంచాలి నా పుత్రుల మృత్యుదేవత వలె ఉంది అని తలంచి విదురుని పిలిపించి తెలివిగా మాట్లాడింది. గాంధారి వాచ కుంతీం రాజసుతాం చత్తస్స వధూం స పరీక్షదాం. కుంతీం రాజసుతాం చత్తస్స వధూం స పరీక్షదాం. పాండోర్నివేశనం శీఘ్రం నీయతాం యది రోచతే. కరణేన ముహూర్తేన నక్షత్రేణ శుభే తిథౌ యథా సుఖం తథా కుంతీ రంస్యతే స్వగృహే సుతైః. గాంధారి అన్నదో, విదురా, నీకిష్టమైన రాజకుమారి కుంతిని ద్రౌపదిని శీఘ్రంగా పాండురాజ భవనానికి చేర్చు. సామగ్ర్య భవనానికి చేర్పించు. కరణం ముహూర్తం నక్షత్రం తిథి శుభమైన కారణంగా భవనంలోకి ప్రవేశపెట్టు. కుంతి తన పుత్రులతో ఆ గృహంలో క్షేమంగా ఉండాలి. వైశంపాయనువాచ తదేత్యేవ తదా క్షత్రకారయామాస తత్తదా పూజయామాసురత్యర్థం బాంధవాః పాండవాంస్తదా నాగరాగశ్రేణి ముఖ్యాశ్చ పూజయంతి స్మ పాండవాం. భీష్మో ద్రోణస్తథా కర్ణః బాహ్లీకः సమతస్తదా శాసనాద్ ధృతరాష్ట్రస్య అకుర్వన్నతిథిక్రియాం ఏవం విహరతాం తేషాం పాండవానాం మహాత్మనాం నేతా సర్వస్య కార్యస్య విదురో రాజశాసనాత్. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, మంచి సూచనను గమనించి విదురుడు వెంటనే వారిని భవనంలో ప్రవేశపెట్టాడు. బాంధవులు పాండవులను సత్కరించారు. పౌరులు శ్రేష్ఠులు పాండవులను పూజించారు. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కుమారునితో కలిసి బాహ్లీకుడు ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులపై ఆదర సత్కారాలను చూపించారు. ఇలా విహరించే పాండవులకు అప్పుడు విదురుడే సర్వకార్యాలకు నాయకుడై ఉన్నాడు. ధృతరాష్ట్రుని ద్వారా ఆజ్ఞను పొందాడు. విశ్రాంతాస్తే మహాత్మానః కంచిత్ కాలం మహాబలాః ఆహూతా ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ. కొంతకాలం విశ్రాంతిని పొందిన తరువాత మహాత్ములైన పాండవులను ధృతరాష్ట్రుడు భీష్ముడు పిలిపించారు. ధృతరాష్ట్రోవాచ భ్రాతృభిః సహ కౌంతేయ నిబోధ గదతో మమ పాండునా వర్ధితం రాజ్యం పాండునా పాలితాం జగత్. శాసనాన్ మమ కౌంతేయ మమ భ్రాతా మహాబలః కృతవాన్ దుష్కరం కర్మ నిత్యమేవ విశాంపతే. తస్మాత్ త్వమపి కౌంతేయ శాసనం కురు మా చిరం. మమ పుత్రా దురాత్మానః దర్పాహంకార సంయుతాః శాసనం న కరిష్యంతి మమ నిత్యం యుధిష్ఠిరా. స్వకార్య నిరతైర్నిత్యమవలీర్తైర్దురాత్మభిః పునర్వో విగ్రహం మా భూత్ఖాండవ ప్రస్థమావిశ. ఓ యుధిష్ఠిరా, నీతో చెప్పే మాటలను నీ సోదరులతో కలిసి శ్రద్ధగా విను అయ్యా.
పాండురాజు ఈ రాజ్యాన్ని వృద్ధి చేశాడు, పరిపాలించాడు. నా సోదరుడు పాండురాజు బలవంతుడు. అతడు నా ఆజ్ఞపై అసాధ్యాలను సాధ్యం చేశాడు. నీవును నా ఆజ్ఞను పాలించు. నా ఆజ్ఞ చేయని ఎందుకంటున్నాడంటే, పాండురాజు ఎంత గొప్పవాడంటే, కళ్ళు లేనివాడు సింహాసనం మీద కూర్చోకూడదని శాస్త్రం చెబుతున్నదని చెప్పి, తమ్ముడైనా నువ్వే కూర్చోవాలని చెప్పి నిర్ణయించారు ఆ రోజు పెద్దలు. అయినా కూడా నా అగ్రజుడే కూర్చోవాలి అని చెప్పి కూర్చోబెట్టి, అగ్రజ నేను ఫలానా చోటుకి వెళ్ళి ఫలానా రాజ్యాన్ని గెలుచుకొస్తున్నాను ఇవాళ అని చెప్పి నమస్కారం చేసుకుని, ఆయన ఆశీర్వాదం తీసుకుని, ఆయన ఆజ్ఞను అనుసరించి వెళ్ళి చేసి వచ్చేవాడు అన్ని పనులు. ఆ విధంగా రాజ్యాన్ని పెంచాడు. ఆ మాటని గుర్తు చేసుకుంటూ యుధిష్ఠిరుడికి ఈరోజు పట్టాభిషేకం చేసే సందర్భంలో ఏం చెబుతున్నాడయ్యా అంటే, నీవును నా ఆజ్ఞను పాలించు, ఆలస్యం చేయకు. నా పుత్రులు గర్వం అహంకారం గల చెడ్డవాళ్ళు, వారు నా ఆజ్ఞను పాలింపరు. స్వార్థ సాధనలో లగ్నమై వారు మీతో యుద్ధం చేయకుండా ఉండాలంటే ఖాండవ ప్రస్థం మీరు ప్రవేశించాలి. నచవో వసతస్తత్ర కశ్చిత్ శక్త ప్రభాధితుం సంరక్ష్యమాణాన్ పార్థేన త్రిదశానివ వజ్రిణ అర్థం రాజ్యశ్చ సంప్రాప్య ఖాండవ ప్రస్థమావిష. అక్కడ నివసించే మిమ్మల్ని ఎవరూ బాధింపలేరు. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లు అర్జునుడు మిమ్మల్ని రక్షిస్తాడు. అర్ధరాజ్యంగా ఖాండవ ప్రస్థాన్ని పొంది అక్కడ సోదరులతో నివసించు అన్నాడు.